హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. మేమైతే బాగున్నాము. మీ ముందుకు మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసామండి. ఈరోజు వచ్చి ఏమంట అత్తయ్య? కుష్కా 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 బిర్యానీ. కుష్కా బిర్యానీ. కుష్కా అంతే, బిర్యానీ కాదు. కుష్కా కుష్కా పేరే అంతే, కుష్కా. కుష్కా వాటిల్లో కావాల్సినవండి బిర్యానీ మసాలాలు, అలాగే ఆనియన్స్ ఒక 2 అండి, గరం మసాలా, పసుపు, 1 కప్పు పెరుగు, తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, కారం, అలాగే బిర్యానీ మసాలా, టమాటాలు ఒక 2 చిన్నగా తరిగి పెట్టుకున్నాయండి, పచ్చిమిర్చి వచ్చి నిలువుగా చీల్చుకున్నాయి ఒక 4, కొత్తిమీర కోసి, అలాగేనండి బియ్యం అనేది కడిగి పక్కన పెట్టుకున్నామండి. ముందుగా పాన్ హీట్ ఎక్కిన తర్వాత అండి ఒక 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసేసుకుందాం. చూసారు కదండి, ఆయిల్ అనేది బాగా హీట్ అయింది. హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా అనేవి వేసేసుకుందామండి. మసాలాలు బాగా ఫ్రై అయినాయి కదండి, తర్వాత ఆనియన్స్ అనేవి వేసేసుకుందాము. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసేసుకున్నామండి. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మీకు ఇవన్నీ చూపించాను. ఇందులో ఒకటైతే మిస్ అయిందండి, అది కసూరి మేతి. ప్రజెంట్ మా దగ్గర అయితే లేదు, మీ దగ్గర ఉంటే కనుక తప్పనిసరిగా వేసుకోవాలండి అది. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నామండి. సాల్ట్ కూడానండి టేస్ట్ సరిపడా వేసేసుకున్నామండి. చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకున్నాం, సాల్ట్ కూడా వేసుకున్నామండి. అలాగే టమాటో కూడా వేసేసుకున్నామండి. తిప్పేసుకున్న తర్వాత అండి మూత పెట్టి 5 మినిట్స్ అనేది మగ్గనిద్దామండి. కుష్కా చూసారు కదండి, టమాటా అనేది కొంచెం ఉడుకుతూ ఉండగానే కొత్తిమీర అనేది కూడా వేసేసుకోవాలండి. సంధ్యా తంపడకాయ నీకోసమే. కుష్కా ఉండు నాదా. సంధ్యా తంపడకాయ రావాలి, తొందర రావాలి. కుష్కా రెడీ. ఇప్పుడు పెరిగేసి అలాగే పెరుగు కూడా వేసేసుకుందామండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ అనేది మగ్గనిద్దామండి. చూసారు కదండి, టమాటా కొత్తిమీర కూడాను బాగా మొత్తం మెత్తగా అయిపోయింది. అలాగే పసుపు, గరం మసాలా, కారం, బిర్యానీ మసాలా మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకుందాము. చూసారు కదండి, మసాలాలన్నీ వేసేసుకున్నామండి. వేసేసుకున్నాక అలాగే ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ అండి, నానబెట్టినవి కాదండి, కడిగేసి పక్కన పెట్టుకున్న ఆ రైస్ అనేవి వేసేసుకుందాం. నానబెట్టుకుంటే 2 ముక్కలు అయిపోద్ది రైస్. నానబెట్టుకోకండి.
చూసారు కదండి, రైస్ అనేది వేసేసుకున్నాము. వేసేసుకున్న తర్వాత మొత్తం మసాలాలు అనేది కూడానండి ఓన్లీ రైస్కి అనేది పట్టాలండి. చూసారు కదండి, మొత్తం మసాలాని కలిపి పెట్టేసుకున్నామండి. అలాగే వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నామండి. వాటర్ అనేవి మీరు రైస్ ఎంత అయితే తీసుకుంటారో దానికి సరిపడాయండి. మేము వచ్చేసి లోటున్నర రైస్ అనేది తీసుకున్నాం కాబట్టి 2 లోటున్నర వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నామండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అండి ఒకసారి మొత్తం 4 వైపులు బాగా కలిపేసుకుందామండి. కలిపేసుకొని సాల్ట్ కూడా కొంచెం చూసుకోండి, మీ టేస్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి అని మూత పెట్టి 15 మినిట్స్ అనేది ఉడకనిద్దామండి. గుమ్మగుమ్మలు ఆడే కుష్కా రెడీ అండి. కుష్కా కాదు కుష్కా. కుష్కా తంపడకాయ కుష్కా రెడీ అయిపోయింది. సంధ్య తంపడకాయ తొందరగా తినేద్దు కానీ. సంజు తంపడకాయ నెయ్యి వేసే నా తొందరగా వచ్చాయి. పైన అనేది 2 స్పూన్స్ నెయ్యి అనేది కూడా వేసేసుకుందామండి. చూసారు కదండి, నెయ్యి అనేది వేసేసుకున్నామండి. వేసేసుకున్నాక ఆ టేస్ట్ అనేది కిందకి దిగిద్ది కాబట్టి ఇంకా గుమ్మగుమ్మలాడే కుష్కా రెడీ అండి. ఇంకా రెడీ మొత్తం అంత పర్ఫెక్ట్ వచ్చేసింది కదండి. ఇంకా తినడం ఒకటే లేట్ అండి. ఇంకా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని భోజనానికి రండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఓకే. కుష్కా సంధ్యా తంపడకాయ కుష్కా.